వేసవి మండుతుంటే దానికి తగ్గట్లుగానే రాజకీయ నాయకుల మాటల తోటాలు కూడా పేలుతూ ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కొన్ని నియోజకవర్గాల యొక్క ప్రాముఖ్యత, అక్కడ పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిపై మరికొంత అఫిడవిట్ మా ప్రతినిధి రేఖ తెలియజేస్తుంది. గుడివాడ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని పోటీ చేస్తున్నారు. వెనిగండ్ల రాము విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. కొడాలి నాని 10th ఫెయిల్ అయ్యారు. 2024 అఫిడవిట్ ప్రకారం వెనిగండ్ల రాము మరియు అతని కుటుంబ సభ్యుల ఆస్తులు 284,46,73,925 రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కొడాలి నాని మరియు అతని కుటుంబ సభ్యులకు ఆస్తి 16,33,801 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వెనిగండ్ల రాము యొక్క అప్పు 16,61,15,412 ఉన్నట్టు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కొడాలి నాని అప్పు 4,92,458 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వెనిగండ్ల రాముపై ఒక క్రిమినల్ కేసు ఉన్నట్టు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కొడాలి నానిపై 5 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు వెనిగండ్ల రాము కొత్త అయినప్పటికీ సేవా కార్యక్రమాల్లో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇతను మొదటి నుంచి పేద ప్రజలకు తన ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగుదేశం పట్ల ఆకర్షితుడై మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొడాలి నాని ఎన్టీఆర్ పై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరి గుడివాడ నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసి గెలుపొందారు. ఆ తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో చేరి 2 సార్లు గెలిచి ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓకే రేఖ, థ్యాంక్ యూ. రాష్ట్రంలో నాని అని పేరు చెప్పగానే ప్రముఖంగా వినిపించే వ్యక్తుల్లో కొడాలి నాని, ఈలి నాని, కేసినేని నాని, అలాగే పేర్ని నాని, ఇలా కొంతమంది పేర్లు చెప్పుకోవచ్చు. ఇందులో ప్రముఖంగా వినిపించే వ్యక్తి కొడాలి నాని. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని. ఈయన గుడివాడ నియోజకవర్గం నుంచి 4 తపాలుగా పోటీ చేసి విజయం సాధించారు. 2 పర్యాయాలు తెలుగుదేశంలో పార్టీలో ఉండి విజయం సాధిస్తే మరొక 2 పర్యాయాలు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి వైపున పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఈ గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇదే నియోజకవర్గంలో గతంలో కూడా ఒక బీసీ నాయకుడు శాసనసభకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎట్ ది సేమ్ టైం ఎవ్వరూ ఇన్నిసార్లు పోటీ చేసి శాసనసభకు వెళ్ళాల, ఒక్క కొడాలి నాని తప్ప. అది 4 పర్యాయాలు. 5వ పర్యాయం తన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు వస్తున్నాడు. అయితే ఇక్కడ నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ నేతలు అనేక విధాల అతని గెలుపును ఆపాలని ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. కానీ ఈసారి కొడాలి నానికి వ్యతిరేకంగా ఒక ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము అనే వ్యక్తి ఇప్పటివరకు సోషల్ సర్వీస్ చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఎంతవరకు చెల్లుబాటు అవుతాడు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. సరే, ఇక్కడ చూస్తే గత సరళిలో 2019 ఎన్నికల సరళిని మనం గమనించినట్లయితే కూటమికి విజయం అంత ఈజీ కాదు అనే వ్యవహారం మనకైతే తెలుస్తుంది. కూటమికి ఒక అగ్ని పరీక్షే. ఎందుకంటే 4 పర్యాయాలు ఎలాంటి ఒత్తిడినైనా సరే తెలుగుదేశం వేవ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొడాలి నాని నెగ్గడం జరిగింది. ఇక్కడ 2019లో చూసినట్లయితే మొత్తం 2,08,393 ఓట్లు ఉండగా 1,67,902 ఓట్లు పోలయ్యాయి. అంటే సుమారుగా 80.5%. అందులో కొడాలి నానికి సుమారుగా 90,000 అంటే రమారమి 89,833 ఓట్లు షేర్ కాగా టీడీపీ అభ్యర్థి 70,354 ఓట్లు వచ్చాయి. ఇదే నియోజకవర్గంలో అప్పుడు బీజేపీ తరపున పోటీ చేసిన వ్యక్తికి 1,212 ఓట్లు రాగా ఇతరులకి 6,500 చిల్లర ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో
జనసేన పార్టీ ఏ విధమైన అభ్యర్థిని నిలబెట్టలేదు. జనసేన తరపున ఏ ఒక్క వ్యక్తి నిలబడలా. కానీ ఇప్పుడు జనసేన కూటమి అభ్యర్థిగా సపోర్ట్ చేస్తుంది. అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఏమిటి? అప్పుడు 20,000 ఓట్ల పైచిలుకు తేడాతో నెగ్గినటువంటి కొడాలి నాని విజయ అవకాశాలు అందుకోవడం పెద్ద కష్టమేం కాదు. జగన్ బటన్ నొక్కి పంచిపెట్టిన సేవలు అవ్వచ్చు, రకరకాలుగా కొడాలి నానికి అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగని కొడాలి నాని మీద వ్యతిరేకత లేదా అని కాదు, అతనికి ఉన్నటువంటి ప్లస్ అది. ఇక మైనస్ వస్తే కొడాలి నాని పెద్దగా చదువుకోలేదు. 10వ తరగతి కూడా పాస్ కానటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సన్నిహితంగా ఉండడం, ఆ పార్టీలో చేరడం, 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా పోటీ చేయడం, నెగ్గడం, అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ఇటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పోటీ చేస్తున్నటువంటి వెనిగళ్ల రాము ఎన్ఆర్ఐ ప్రవాసాంధ్రుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తి, చదువు అన్నీ ఉన్నాయి, ఏ విధమైనటువంటి కేసులు కానీ ఏమీ లేవు. ఇటు కొడాలి నాని విషయానికి వస్తే ఇతని మీద పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కొన్ని కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆస్తిపరంగా వస్తే 2019లో 15 కోట్ల ఆదాయంగా చూపించినటువంటి కొడాలి నాని ఈసారి 16 కోట్లు మాత్రమే చూపించాడు. అటు వెనిగళ్ల రాముకు వచ్చేసరికల్లా స్వతహాగా ఆస్తిపరుడు. అయితే ఇక్కడ కూటమి గెలవాలంటే అది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి పడినటువంటి 10,000 ఓట్లు పైభాగమే డైరెక్ట్గా తీసుకొచ్చి కూటమి అభ్యర్థి వెనిగళ్ల రాముకు రావాలి. అంటే 10,000 పైచిలకు ఓట్లు తినం వైఎస్ఆర్సీపీ నుంచే తెచ్చుకోగలాలి. అప్పుడు మాత్రమే విజయం సాధ్యం. నెక్స్ట్, కాపు సామాజిక వర్గం జనసేనకి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో జనసేనకి ఎవరిని అభ్యర్థిని పెట్టకపోయినప్పటికీ అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక కుర్రవాడు జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన పార్టీతోటి ప్రచారంలో వెళుతూ ఉన్నాడు. ఈ క్రమంలో సామాజిక వర్గ పరంగా వారు ఎన్ని ఓట్లు చీల్చి తన కూటంలో వేసుకుంటాడా అనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలింది. అంటే కాపు సామాజిక వర్గం అప్పుడు పోటీ చేయలేదు కాబట్టి ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి అవన్నీ ఇటు వచ్చేస్తాయి అనేటువంటి ఒక ధీమాలో ఉండడం కూడా కష్టమే. కొంతమంది మహిళలు, కొంతమంది పబ్లిక్ ఏమనుకుంటున్నారో మేము అక్కడ పర్యవేక్షించినప్పుడు వాళ్ళ పబ్లిక్ టాక్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఇప్పుడు వాళ్ళు అయితే వైసీపీ గ్యారెంటీ గెలుస్తారు. వైసీపీ గెలవబోతుంది. అవకాశాలు రాము గారికి ఉంది. అభివృద్ధి జోలు నాకు అనవసరం. ఇప్పుడు నేనున్నాను, వికలాంగుడు, నేను 3,000 పెన్షన్ వస్తుంది. ఈ జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది నాకు. తెలుగుదేశం ప్రభుత్వంలో 30 సార్లు పెట్టుంటా, ఒక ఇల్లు రాల. జగనన్న ప్రభుత్వంలో ఇల్లు కూడా వచ్చింది, అక్కడే కాపురం ఉంటున్నాను. అర్థమైందా? మా ఆవిడకి వచ్చి 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయూత పడింది. ఇప్పుడు ఇవన్నీ బెనిఫిట్స్ పొందినోడిని నేను వేయలేనుగా ఓటు. వైసీపీ గెలుస్తుంది. ఎక్కడ గుడివాడలోనా? మొత్తం 40 దాకా రావచ్చు సార్ నాని గారి. 40,000 వరకు. నేను 50 ఏళ్ళ నుంచి గుడివాడలో ఉన్నా. నా పింఛని తీసేశారు. కరెంట్ మీటర్లు ఉన్నాయని 2 మీటర్లు ఉన్నాయని పింఛని తీసేశారు. సంవత్సరం పైన అయింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హౌసింగ్ బోర్డు లోన్లకి 30,000 అయింది. 15,000 కట్టమని కట్టించారు. 15,000 దేవుడు అంటే కట్టా. అదే నా పరిస్థితి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, గుడివాళ్ళ కొడాలరియే గెలుస్తాడు. చూశారు కదా పబ్లిక్ టాక్. మిశ్రమ స్పందనే కనబడుతుంది. మాకు కొడాలి నాని గెలిపే ముఖ్యం అంటున్నారు. కానీ కొంతమంది సౌమ్యుడు వెనిగళ్ల రాము అయితే బాగానే ఉంటుంది, కానీ ఓడిపోతే మళ్ళీ నియోజకవర్గంలో ఉంటాడా అనేటువంటిది వారి ప్రశ్న. ఇక రాము గారికి వెనిగళ్ల రాముకు ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే సౌమ్యుడు, చదువుకున్నవాడు, ఏ విధమైనటువంటి కేసులు లేనివాడు, సేవా తత్పరుడు, కూటమి యొక్క 3 పార్టీల కూటమి యొక్క సపోర్ట్ ఇప్పుడు తనకి ఉంది. ఈ కారణాలతోటి రానున్న కాలంలో కొద్దిగా కష్టపడి, కొద్దిగా అయినా సరే కష్టపడి 10,000 పైచిలకు ఓట్లు గనక
అధికార పార్టీకి లేకుండా వీళ్ళు తెచ్చుకోగలిగితే విజయం సులభం అవుతుంది కూటమికి. లేదంటే ఈ విజయం అంత ఈజీ కాదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మేము ఇవ్వగలిగింది ఇది. ఇప్పటికే కొడాలి నాని మీద అది అఫిడవిట్లో కొన్ని తప్పులు చూపించాడు అనేటువంటి వాదనతో తెలుగుదేశం వాళ్ళు అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. రానున్న కాలంలో ఈ ఫిర్యాదును యాక్సెప్ట్ చేసి అతని యొక్క నామినేషన్ డిస్క్వాలిఫై చేస్తారా, తొలగిస్తారా లేదా అనేది కూడా వేయించి చూడవలసిన పరిస్థితి. ఒకవేళ అలా జరిగితే ఏంటి? నిజంగా 1000 ప్రశ్నలు, అన్ని ప్రశ్నలు గుడివాడ నియోజకవర్గం చుట్టూయే తిరుగుతున్నాయి. రోజు రోజుకి ఒక వివాదం, రోజు రోజుకి ఒక సందేశం గుడివాడ నుంచే వస్తుంది. అందుకే మొదటిగా గుడివాడలో కూటమి గెలుపు అంత ఈజీ కాదు అనేటువంటిది మా సర్వేలో తేలింది. థ్యాంక్ యూ. నమస్తే. మీ శ్రీనివాస్.